హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్. ఈ వీడియోలో మనం జనవరి 1, 2024న ఇస్రో ఎక్స్పోసాట్ లేదా పిఎస్ఎల్వి-సి 58 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. దాని గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. అలాగే 2023లో ఇస్రో సాధించిన విజయాల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రుల ద్వారా షేర్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కనుక లైక్ చేయండి. ఓకే, సరే. 2024లో ఇస్రో ప్రయోగాల పరంపర జనవరి 1 నుండి ప్రారంభించింది. కొత్త ఏడాది ఆరంభంతోనే భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాల పరంపర ప్రారంభించింది. 2024 జనవరి 1న షార్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పిఎస్ఎల్వి-సి 58 రాకెట్ను ప్రయోగించింది. ఈ పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. గుర్తుంచుకోండి, ఇస్రోకి అత్యంత నమ్మకమైన ఈ పిఎస్ఎల్వి వాహన నౌక ద్వారా ఎక్స్పోసాట్ ఎక్స్రే పొలారిమీటర్ మిషన్ ఉపగ్రహంతో పాటు మరో 10 శాటిలైట్లను లేదా ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఓకే, తర్వాత దీంతో అమెరికా తర్వాత ఎలాంటి ప్రయోగం ఎక్స్రే పొలారిమీటర్ ప్రయోగం చేసిన దేశంగా భారత్ నిలిచింది. రెండవ దేశంగా నిలిచింది భారత్. 2021లో ఐఎక్స్పిఈ ఇమేజింగ్ ఎక్స్రేస్ పొలారిమీటర్ ఎక్స్ప్లోరర్ నాసా ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. ఏ పేరుతో? ఎక్స్పిఈ పేరుతో. ఓకే, తర్వాత ఎక్స్పోసాట్ భారతదేశపు 3వ అంతరిక్ష ఇటీవల ప్రారంభించబడిన సోలార్ మిషన్. అంటే ఇక్కడ 2 రకాల మిషన్లు ఉంటాయి. ఒకటి అంతరిక్షానికి సంబంధించిన అధ్యయనం చేసే మిషన్లు, అలాగే భూమిని అధ్యయనం చేసే మిషన్లు, 2 రకాలు ఉంటాయి. అందులో భారతదేశం ఇస్రో 3 అంతరిక్ష అధ్యయనం చేసే మిషన్లు విజయవంతంగా నిర్వహించింది. 2015లో ఆస్ట్రోసాట్ అనే అంతరిక్ష అధ్యయన మిషను, అలాగే 2023లో ఆదిత్య L1 సూర్యుడికి సంబంధించిన స్పేస్ అంతరిక్ష అధ్యయన మిషన్ను విజయవంతంగా నిర్వహించింది. ఓకే, ఈ ఎక్స్పోసాట్ ద్వారా భారతీయ ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష పరిశోధనలకు ఒక ముఖ్యమైన పురోగతిని పరిగణించబడుతుంది. ఓకే, తర్వాత ఈ సవాళ్ళతో కూడుకున్న పల్సర్లు, బ్లాక్ హోల్స్ ఎక్స్రే బైనరీలు, బ్లాక్ హోల్స్ కృష్ణ బిలాలు, అలాగే యాక్టివ్ గెలాక్సీలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. ఓకే, 50 ప్రకాశవంతమైన అంటే ఇవి దేనికి సంబంధించిందంటే సూర్యుడు అదొక చిన్న స్టార్. అలాంటివి 20 సూర్యులు కలిపి పెద్ద పెద్ద స్టార్స్ ఉంటాయి. వాటిని అధ్యయనం చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తుంది. అలాగే ఈ ఉపగ్రహాన్ని 500 నుండి 700 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార దిగువన భూకక్షలో ప్రవేశపెట్టారు. లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఓకే, ఈ శాటిలైట్ని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పేస్ ఎక్స్రే మూలాలను అన్వేషించడమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే దీంతోపాటు కాస్మిక్ కిరణాలపై దీర్ఘకాలిక అధ్యయనం కూడా ఈ ప్రయోగంలో ఒక భాగమని వివరించారు. ఓకే, గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ల పాటు సేవలు అందించనున్న ఈ ఎక్స్పోసాట్లో 2 ముఖ్యమైన పేలోడ్లు ఉన్నాయి. సాధారణంగా పేలోడ్ 7-8 ఉండాలి. వాటిలో 2 ముఖ్యమైన పేలోడ్లు ఇవి ఈ ఎక్స్పోసాట్ సంబంధించింది. అదేంటంటే పాలిక్స్ ఎక్స్రే పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, తర్వాత ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ టైమింగ్. ఈ రెండింటిని ఎక్స్పోసాట్లో పేలోడ్లు అమర్చారు. వీటిని అభివృద్ధి చేసింది బెంగళూరుకు చెందిన 2 సంస్థలు. ఎక్స్పెక్ట్ని ఇస్రో యొక్క యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వారు అభివృద్ధి చేశారు. అలాగే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
వారు పాలిక్స్ను అభివృద్ధి చేశారు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే. ఎక్స్పోసాట్ యొక్క అభివృద్ధి 2008లోనే ప్రారంభమైంది. 2015లో ఈ రెండు సంస్థలు ఏవి యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వారితో, అలాగే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో అధికారిక ఒప్పందం ఇస్రో సంతకం చేసుకుంది. ఓకే, గుర్తుంచుకోండి, 2008. తర్వాత ఈ రాకెట్ పిఎస్ఎల్వి C58 ద్వారా 480 కిలోల బరువు కలిగిన ఎక్స్పోసాట్ మిషన్ అనే ఖగోళ పరిశోధన ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఎన్ని కిలోలు? 480 కిలోలు. ఓకే. దీంతో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన 1 kg బరువు గల వీసాట్ అనే బుల్లి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. భూమికి అతి తక్కువ దూరంలో లియో ఆర్బిట్లోనికి ఈ 2 ఉపగ్రహాలను పంపారు. లియో ఆర్బిట్ అంటే దిగువ భూకక్షలోనికి, లో ఎర్త్ ఆర్బిట్. ఓకే, గుర్తుంచుకోండి. ఎక్స్పోసాట్తో అడగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే, ఎక్స్పోసాట్తో మిషన్తో పాటు ఏ ఒక్క ఉపగ్రహాన్ని కూడా పంపారంటే వీసాట్. వీళ్ళు ఎవరు తయారు చేశారు? కేరళ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. ఓకే, ఇది ఎక్కడికి పంపించబడిందంటే లియో ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, దిగువ భూకక్షలోనికి ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఈ ఎక్స్పోసాట్లోని పేలోడ్స్ దాదాపు 7-8 ఉన్నాయి. అవి చూద్దాం. రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ టేక్ టు స్పేస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. తర్వాత వీసాట్ మనం చూసాం, ఎవరు? కేరళ యూనివర్సిటీ విద్యార్థులు. ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్, వీసాట్ అంటే దాని ఫుల్ ఫామ్. ఇది ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థినులు, ఉమెన్స్ కాబట్టి. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఓకే. తర్వాత బిలీఫ్ శాట్, కేజే సోమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు అభివృద్ధి చేశారు. తర్వాత గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్, ఇన్సెన్సిటీ స్పేస్ ల్యాబ్స్. తర్వాత లీప్ టీడీ, ధృవ స్పేస్ ఏజెన్సీ. తర్వాత రుద్ర 0.3 హెచ్పిజిపి, అలాగే ఏఆర్ఏకే 200 బెలాట్రిక్స్ ఏరోస్పేస్. తర్వాత డస్ట్ ఎక్స్పెరిమెంట్ పిఆర్ఎల్ మరియు ఇస్రో. తర్వాత ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్, అలాగే ఎస్ఐ బేస్డ్ హై ఎనర్జీ సెల్. ఈ రెండింటిని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు అభివృద్ధి చేశారు. ఇవి పేలోడ్స్. ఇంతవరకు ఎక్స్పోసాట్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు 2023లో ఇస్రో అత్యధికంగా ఏం చేసింది? 8 రాకెట్ ప్రయోగాలను చేపట్టింది. అందులో 51 ఉపగ్రహాల శాటిలైట్లను ఆ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోనికి పంపింది. మొదటిది పిఎస్ఎల్వి రాకెట్ల సిరీస్లో 3 రాకెట్ల ద్వారా 10 ఉపగ్రహాలు, ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ ద్వారా 3 ఉపగ్రహాలు, జిఎస్ఎల్వి F12 రాకెట్ ద్వారా 1 ఉపగ్రహం, LVM-3 సిరీస్లో 3 రాకెట్ ప్రయోగాల ద్వారా 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఎవరు? ఇస్రో. ఇవి కాకుండా గగన్యాన్ 2024లో మానవ సహిత ప్రయోగం అది నిర్వహించనుంది. దానికి సంబంధించి RSLV TDని ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించింది. అంటే ముందుగా ప్రాక్టికల్ టెస్ట్ గగన్యానికి సంబంధించిన RSLV TDని ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఓకే, గుర్తుంచుకోండి. 2023 ఇస్రోకి చరిత్రలో నిలిచిపోయిన సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఏడాది ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను మరియు రోవర్ను విజయవంతంగా దించి చరిత్రలో మరువలేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ఏ తేదీ అంటే ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు దక్షిణ ధ్రువంపై ఈ చంద్రయాన్-3కి సంబంధించిన ల్యాండర్ మరియు రోవర్ ల్యాండ్ అయింది. ఓకే, అదే ఆ రోజును నేషనల్ స్పేస్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించింది. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, అదేవిధంగా సూర్యుడిపై పరిశోధనలకు గాను ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 2న పంపించగా అది విజయవంతంగా పనిచేస్తుంది అని తెలియజేశారు. ఈ ఆదిత్య L1 ఉపగ్రహం 2024 జనవరి 6న లాంగ్రేంజ్ పాయింట్ 1 వద్ద చేరుకుంది అని ఇస్రో ఇటీవల చైర్మన్ ఎస్ సోమనాథ్
ఇటీవల తెలిపారు. జనవరి 6న చేరుకుంది అది. ఓకే, తర్వాత ఇది ఈ విధంగా టైం లైన్ ఇస్రో మిషన్స్ 2023లో ఈ విధంగా ఇది టైం లైన్ డిస్కస్ చేద్దాం. EOS-07 ఫిబ్రవరి 10, 2023న దీన్ని ప్రయోగించారు. వాహన నౌక SSLV-D2, లక్ష్యం భూమి మీజ పరిశీలన. తర్వాత OneWeb Gen-1 36 ఉపగ్రహాలను పంపించింది. యూకే యొక్క ఉపగ్రహాలు కూడా ఉన్నాయి దీంట్లో. అలాగే యూకే కూడా సహకరించింది, యునైటెడ్ కింగ్డమ్. దీని యొక్క వాహన నౌక ఏంటంటే LVM-3 ఎప్పుడు ప్రయోగించారంటే మార్చి 26న 2023న ప్రయోగించారు. తర్వాత టెలియోస్ 2 అలాగే లుమ్నిసాట్ 4 సింగపూర్కు సంబంధించిన శాటిలైట్. ఈ రెండింటి కలిపి ఏప్రిల్ 22న 2023న ఇస్రో ప్రయోగించింది. దీని యొక్క వాహన నౌక ఏంటంటే PSLV C-55. తర్వాత NVS-07 ఇది నావిగేషన్ సంబంధించింది. ఇది భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థ లక్ష్యం కోసం దీన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు మే 29, 2023న దీని యొక్క వాహన నౌక GSLV F-12. ఈ యొక్క వాహన నౌకలు గుర్తుపెట్టుకోండి, అలాగే లక్ష్యం గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఏ ఇతర దేశాలతో సహకరించిందో, ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను పంపించిందో కూడా గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత చంద్రయాన్ 3 ఇంపార్టెంట్. దీని గురించి మనం వీడియో చేసాం, చూడండి, ఛానల్లో ఉంటుంది. జూలై 14, 2023న అలాగే వాహన నౌక LVM-3M4. దీని యొక్క లక్ష్యం చంద్రుని దక్షిణ ధృవ పరిశీలన. తర్వాత DSSAR 6 ఇతర ఉపగ్రహాలు, సింగపూర్ సంబంధించిన ఉపగ్రహాలు, వాటిని కూడా ప్రయోగించింది. తేదీ జూలై 30, 2023. వాహన నౌక PSLV C-56. ఆదిత్య L1 తేదీ సెప్టెంబర్ 2, 2023. వాహన నౌక PSLV C-57. లక్ష్యం సూర్యుడి చర్యలు కిరణాల పరిశీలన కోసం దీన్ని ప్రయోగించింది. అలాగే ఇప్పుడు PSLV C-58 దీనికి సంబంధించింది ఎక్స్పోసాట్ 56, 57, 58 గుర్తుంచుకోండి సిరీస్. చివరిగా ఈ ఎక్స్పోసాట్ తర్వాత చంద్రయాన్ 4 అలాగే గగన్యాన్ 1 ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు ఇస్రో ఈ సంవత్సరం. ఇవి కాకుండా 2024లో 12 ప్రయోగాలకు తగ్గకుండా చేపట్టాలని ఇస్రో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఓకే, ఇంతవరకు మనం ఎక్స్పోసాట్ గురించి అలాగే 2023లో ఇస్రో సాధించిన విజయాల గురించి మనం డిస్కస్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తిరిగి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.